హాయ్ అండి, నేను మీ ఉదయ్ భాస్కర్. అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మానవ జన్మ ఎంత విలువైనది, మానవ జన్మ ఎత్తాలంటే ఎన్ని జన్మలు దాటుకుని రావాలి, పోయిన జన్మలో ఒక కుక్కగానో పిల్లిగానో పందిగానో చీమగానో సంథింగ్ ఇలాంటి జన్మలు అన్నీ 11 జన్మలు దాటిన తర్వాత మానవ జన్మను ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు. ఎందుకంటే ఒక్క మానవుడికి మాత్రమే మాట్లాడే శక్తిని, ఆలోచించే శక్తిని, బాధపడే శక్తిని, కన్నీరు కార్చే శక్తిని, జాలిని, దయని, ఇలా ఎన్నో మంచి గుణాలని, వాటితో పాటు కొన్ని చెడు గుణాలను కూడా పెట్టాడు. కోపాన్ని, ఈర్ష్యని, ద్వేషాన్ని, ఇలాంటివి కూడా పెట్టాడు. అంటే ఒక్క మానవుడికి మాత్రమే భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఇవన్నీ స్పందించగలిగేటటువంటివి. ఒక ప్రకృతిని చూసి స్పందించే గుణం. అలాగే ఇట్లా మానవుడు అంటేనే భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. మానవుడు కావచ్చు, మానవ మాతృరాళ్ళు కావచ్చు, అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. సో ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు కొంతమంది. దేవుడిచ్చిన ఇంత గొప్ప జీవితాన్ని, మానవ జన్మ ఎత్తాలంటే ఈ భూమి మీద ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో మీకు తెలుసా? నీటిలో బ్రతికే జీవరాశులు 9 లక్షల జీవరాశులు ఉన్నాయంట. ఒక్క నీటిలో బ్రతికే జీవరాశులు అంటే చేపలు, అలాగే ఇంకా తాబేళ్ళు, ఇంకా రకరకాలు తిమింగలాలు, చిన్న పెద్ద అన్నీ కలిపి 9 లక్షల జలరాశులు ఉన్నాయంట. అలాగే 20 లక్షల మొక్కలు, చెట్లు ఉన్నాయంట. 20 లక్షల జాతుల మొక్కలు, చెట్లు ఉన్నాయంట. అలాగే 11 లక్షల జాతుల క్రిమికీటకాలు అంటే తొండలు కావచ్చు, చీమలు కావచ్చు, ఉడతలు కావచ్చు, బల్లిలు కావచ్చు, ఇలాంటి క్రిమికీటకాలు 11 లక్షల జాతులు ఉన్నాయంట. అలాగే 30 లక్షల రకాల జాతుల జంతువులు ఉన్నాయంట. 30 లక్షల రకాల జంతువులు ఉన్నాయంట. అంటే టైగర్ దగ్గర నుంచి, లైన్ దగ్గర నుంచి, ఇలా మనం రోజు చూసే కుక్క దగ్గర నుండి అడవిలో తిరిగే సింహం వరకు, ఇవన్నీ నక్క, కుక్క, ఈ పిల్లి, పంది, ఇవన్నీ సంథింగ్ జంతువులు 30 లక్షల రకాల జంతువులు ఉన్నాయంట. అంటే అర్థం చేసుకోండి, ఇన్ని లక్షల జాతుల ఇవన్నీ జీవరాశులే, ప్రాణం ఉన్నవే. అవన్నీ మనం ఒక కుక్కను కొడితే అది లబోదివమని ఒక 2-3 నిమిషాలు అరుస్తుంది. ఎందుకంటే దానికి ప్రాణం ఉంది కాబట్టి, అది ఒక ప్రాణం ఉన్న జీవి కాబట్టి. అలాంటి ప్రాణం ఉన్న జీవుల్లో భగవంతుడు దేవుడిచ్చిన వరం మనం మానవులుగా పుట్టడం. ఈరోజు ఒక సిల్లీ మ్యాటర్ చూశానండి నేను. ఎంత సిల్లీ మ్యాటర్ అంటే, పిల్లిని ఇంట్లోకి తీసుకురానివ్వలేదని ఎంబీబీఎస్ స్టూడెంట్ అంట. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుందంట. ఎన్ని లక్షల రూపాయలు తల్లిదండ్రులు ఆ అమ్మాయి కోసం కూడబెట్టి ఆ ఎంబీబీఎస్ చదివించడానికి ఎంత కష్టపడి ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ చదివిస్తే, ఇంత సిల్లీ రీజన్కి ఇంట్లోకి పిల్లిని తీసుకురానివ్వలేదని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయిందట. అది మన హైదరాబాద్లోనే జరిగింది. ఎక్కడ ఏంటి పేర్లు మనకు అనవసరం, ఏరియాలు మనకు అనవసరం. అలాగే ఒక అమ్మాయి, ఇది కూడా ఒక పిల్లి చనిపోయిందంట. ముద్దుగా పెంచుకుంటున్న పిల్లి చనిపోతే ఆ బాధను తట్టుకోలేక ఇంకొక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందంట. ఎంత సిల్లీ మ్యాటర్ అండి ఇది. పిల్లిని ఇంట్లో తీసుకురానివ్వలేదని సూసైడ్ చేసుకుని చనిపోయిన ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్, ఎంబీబీఎస్ చదువుకున్న అమ్మాయి, ఏం చెప్పాలి? అలాగే పిల్లి చనిపోయిందని బెంగపెట్టుకుని ఇంకొక అమ్మాయి చనిపోయిందంట. అలాగే ఇంకా చాలా చిన్న రీజన్స్కి, పరీక్షల్లో పాస్ అయినందుకు, లేదా నాన్న తిట్టాడనో, అమ్మ తిట్టిందనో, తోడుకోవడం అవ్విందనో, ఆ జీవితంలో అప్పుడు అనుకున్న అవ్వలేదనో, ఇలా చిన్న రీజన్స్కి ఉన్న జీవితాన్ని ఆస్వాదించండి. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు, ఉన్న జీవితాన్ని చేతులారా ఓడింపజేసుకోవడం తప్పు. ఓడిపోయిన జీవితం ఇంకా చాలా ఉంటుంది. ఓడిపోయిన జీవితంలో కూడా చాలా నేర్చుకోవచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. దేవుడు అందుకే ప్రతి మానవులకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతకడం. ఇప్పుడు రాజును చూసి బంటు అనుకుంటాడు, నేను ఎప్పుడు రాజును అవ్వాలి, నా జన్మ ఇంతేనా అనుకుంటాడు. కానీ ఆ బంటు కూడా రాజు కన్నా నేనే చాలా గొప్పవాడిని అనుకుంటే ఆ రాజు కూడా ఆ బంటు ముందు రాజు కూడా దిగదుడిపోయి, ఎవరికి ఇచ్చిన జీవితాన్ని వాళ్ళకి ఆస్వాదించడం రాక ఇలాంటి
పిచ్చి ఆలోచనలతో క్షణికావేశంతో భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప